వచ్చే సమ్మర్ టయానికి ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి నీళ్లు ఇస్తా. ఆడవాళ్ళందరికీ తప్పనిసరిగా మరుగుదొడ్లు ఉండాల్సిందే. మరుగుదొడ్ల పేరు మీద కోట్ల రూపాయలు తినేసాడు ఈ సాయిప్రసాద్ రెడ్డి. ఏం మాట్లాడదాం? ఆడవాళ్లకు మరుగుదొడ్లు కడతారనే పేరు మీద డబ్బులు పంపిస్తే నరేంద్ర మోదీ గారు విపరీతంగా తినేసి ఆడవాళ్ళని గాలికి వదిలేశాడు. అక్క అమ్మలకి గౌరవం లేకుండా చేసినాడు. ఇన్నిసార్లు 23 మంది కౌన్సిలర్లు అప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళు వచ్చి దానికి ఆన్సర్ కూడా మేము చెప్పాం. లేదనుకుంటే వాళ్ళు 18 మంది వచ్చి వాళ్ళు తెలుగుదేశం సంబంధించిన వాళ్ళ ఆన్సర్ చెప్పారు. ఊకే వేయడం అనడం కాదు అది. దాని విషయంలో దాని మేము చాలా సీరియస్ అవుతాము. ఈ ఎలక్షన్ అయిపోయిన వెంటనే దాని మీద ఖచ్చితంగా ఆయన మీద మేము సీరియస్ గా మేము 23 మంది ఇంతకుముందు ఉన్న కౌన్సిలర్లు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఖచ్చితంగా ఆయన మీద దీని మీద దావా చేస్తాం మేము ఖచ్చితంగా. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి మా ఏరియాకి వచ్చి వారంకి. అందరికీ నమస్కారం. నా పేరు రాజేశ్వర రెడ్డి. నేను ఎస్కేడి కాలనీ కౌన్సిలర్ని. మా ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి అన్న గారిని మీరు అవినీతి అని మీరు చెప్తున్నారు. అవినీతి అని మీరు నిరూపిస్తే మేము రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. లేకపోతే నేను తప్పుగా మాట్లాడానని నువ్వు ఒప్పుకుంటావా అని చెప్పి నేను చెప్తున్నాను. రేపు 13వ తారీఖు ఎలక్షన్ అయిపోతున్న 6 గంటలకే తట్టాపుట్ట సర్దుకొని నువ్వు పోతావు. గెలిచేది మా సాయిప్రసాద్ రెడ్డి అనే అత్యధిక మెజార్టీతో మేము గెలిపిస్తామని ఈ సభాముఖంగా నేను కోరుతున్నాను. ప్రచారంలో భాగంగా కూడా మా ఇంద్రనగర్కి వచ్చినప్పుడు ఒక ఆమె లేడీ ఉండి, అయ్యా గుడికి కొల్లయ్యి అని అడిగడం జరిగింది. ఒక ఆమె తెలియక అడిగింది. ఆమె మంచి పని కోసమే, దాన్ని తప్పేమనట్లేదు. కానీ అమ్మా నీకు గుడికే కాదు తల్లి, మీ గేరికి ఇంటింటికి కొల ఇస్తానమ్మా అన్నాడు. ఎవరు? పార్థసారథి గారు. అయ్యా నువ్వు ఈ రోజు ఇంటింటికి ఇస్తానంటున్నావు. ఆల్రెడీ మా సాయిప్రసాద్ రెడ్డి గారు మా ఇంద్రనగర్ లో గతంలోనే 2002లోనే ఆయన పాదయాత్ర చేసేటప్పుడు 2002లో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డితో పాదయాత్ర చేసేటప్పుడు సాయిప్రసాద్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ఇంద్రనగర్కి బిందెలతో మా ఏరియా నుంచి ఆయన అడ్డుపడి ధర్నా చేయడం జరిగింది. మా సాయిప్రసాద్ రెడ్డి గారికి ఆయన ఆ రోజే చెప్పినాడు, అమ్మా నన్ను గెలిపించండి, నన్ను గెలిపిస్తే మీ ఇంటింటికి నీరు ఇస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది. అలాగే ఆయన గెలిచిన 2004లో గెలిచిన వెంటనే ట్యాంకు ఇంటింటికి నీళ్లు సప్లై చేయడం జరిగింది. పైప్ లైన్ కొత్త చేయడం జరిగింది. మరి తర్వాత సెకండ్ టైం గెలిచిన తర్వాత కొన్ని తక్కువ వచ్చింటే కూడా మరి ప్రతి ఒక్కరు నీళ్ళు పుష్కలంగా అందాలని చెప్పి లక్ష్మణ్ నగర్కి అయితేనేమి, టీచర్ కాలకి అయితే, ఎరకల కాలకి అయితేనేమి పుష్కలంగా వాటర్ చేసాం కదా. అంత పుష్కలంగా వాటర్ ఇవ్వడం వల్లనే ఎరకల కాలంలో మంచి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడం జరుగుతుంది. టీచర్ కాలంలో బిల్డింగ్లు కట్టడం జరుగుతుంది. లక్ష్మణ్ నగర్ లో బిల్డింగ్ కట్టడం జరుగుతుంది. మా ఇంద్రనగర్ లో పుష్కలంగా కట్టడం జరుగుతుంది. నీళ్లు మాకున్నంత ఇంద్రనగర్ లో పుష్కలంగా ఎక్కడా లేవు. ఇంకా ఎక్కడొక చిన్న చిన్న తప్పులు ఏమన్నా నీళ్ళ సమస్య ఎప్పుడన్నా నీళ్లు లీకేజీలు జరగడం వల్ల ఒక రోజు లేట్ అయింటదేమో వాటర్, కానీ పుష్కలమైన వాటర్ వస్తుంది. ఒకవేళ కాదనుకుంటే పార్థసారథి రెడ్డి గారు మాకు ఎప్పుడైనా కొలాయి నీళ్లు పడేటప్పుడు వచ్చి చూసుకోండి, ఇంటింటికి నీళ్లు లేవు అనుకున్నప్పుడు అప్పుడు చూద్దామండి. మీరు తప్పు మాట మాట్లాడినారు, దయచేసి ఆ మాట వెనక్కి తీసుకునిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి ముందుగా వందనాలు తెలుపుతూ, మొన్న మా ఏరియాకి బీజేపీ కూటమి కాంటెస్ట్ చేసిన పార్థసారథి గారు మా ఏరియా ఎరకల కాలనీకి రావడం జరిగింది. ఆ ఎరకల కాలనీలో కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. మా ఎమ్మెల్యే గౌరవనీయులైన సాయిప్రసాద్ రెడ్డి గారి గురించి కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. దాంట్లో ఒకటి ఏమంటే 5,000 మరుగుదొడ్లు తిన్న దుర్మార్గుడు మీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి అని అక్కడ కూర్చున్న వాళ్ళ దగ్గర మాట్లాడడం జరిగింది. 5,000 మరుగుదొడ్లు తినడానికి ఆయన ఏమన్నా అవినీతి పరుడు అనుకుని ఎక్కడైనా ఉన్నారా? అలా అవినీతి పరుడు అయితే 3 సార్లు ఎమ్మెల్యే గెలిచేవాడు ఆయన సాయిప్రసాద్ రెడ్డి గారు. సరే 5,000 మరుగుదొడ్లు తినడానికి టైంలో ఎవరిది గవర్నమెంట్? నువ్వు ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారే కూటమి, బీజేపీ తెలుగుదేశము, వాళ్ళ కూటమిలో ఉన్నప్పుడుదే అది యాక్చువల్ గా. అప్పుడు ప్రజెంట్ గా గవర్నమెంట్ తెలుగుదేశం వాళ్ళదే ఉంది. అప్పుడు తెలుగుదేశం వాళ్ళు కౌన్సిలర్ కూడా, కౌన్సిల్లో దాదాపు 18 మంది కౌన్సిల్ ఉన్నారు. కౌన్సిల్ ఉండి ఆ కౌన్సిల్ కి తెలుగుకున్నట్ల అది 25 కోట్ల రూపాయలు, అదే 5,000 మరుగుదొడ్లు కాజేయడానికి ఎమ్మెల్యే గారికి అవుతుంది.
అదేమన్నా నమ్మశకమైన మాటేనా అది? అలాంటి మాట మాట్లాడేటప్పుడు నీకైనా తెలిసేదా? నీ అంతరాత్మకి తెలియదా ఇది అబద్ధం? ఇది ఇంత లేచిన గౌరవనీయులైన సాయి ప్రసాద్ రెడ్డి మీద అపవాదం వేయడం అనేది నీకు న్యాయం అనిపించట్లేదా? నీకు ఒకటి అలవాటు ఉంది, ఎక్కడ చూసినా పార్థసారథి గారు భలే మాట్లాడతారు, సూపర్ మాట్లాడతారు అని చాలా మంది అంటున్నారు. నాకు తెలిసి నువ్వు అప్పట్లో నా బుర్రకథ చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు. బుర్రకథ చెప్పేవాళ్ళు ఎట్లంటే వచ్చారా అనకుండా ఆ గుర్రం మేము ఒక 3 కొండలు ఎగిరిచ్చిపోయా, సముద్రం దాటిచ్చిపోయా అనే మాటలు అంటారు. అసలు అది గుర్రం ఎగురదు, అది కొండలు ఎగురదు, సముద్రం దాటదు. అట్లా నీ మాటలు ఏది చెప్పినా సాయి ప్రసాద్ రెడ్డి మీద. సాయి ప్రసాద్ రెడ్డి తిన్నాడు దోచుకున్నాడు, ఆ భూబకాసారుడు, అవినీతి పరుడు, ఇవే మాటలే తప్ప ఒక్కటైనా నిరూపించండి అయ్యా. మా ఎమ్మెల్యే గారు ఛాలెంజ్ చేసా, మా మనోజన ఛాలెంజ్ చేశాం, మేము ఛాలెంజ్ చేస్తుంది. అరే ఇంతవరకు ఒక్కటైనా నిరూపించుకోండి చేతగాక ఊకే ఆయన మీద అవినీతి ఎందుకు చేస్తున్నారు? చేసేదానికి ఒక నిరాధారమైన నిజము అబద్ధము చెప్పితే ఇది ఆ నిజం అనేది ఉండాల. ఓకే, బురద అనేది సినిమాలో డైలాగ్ అనేది, బురద వేయడమే మీ బాధ్యత, మనం తుడుచుకోవాలా కడుక్కోవాలనేది మా మీదే వదిలినట్ల. అది నిజమా అబద్ధమా అనేది తెలుసుకోవాలా. ఒకటి. రెండవది సరే, ఆ దాంట్లోనే ఖచ్చితంగా ఇంకొక విషయం, మరుగుదొడ్ల విషయంలోన ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చినారు, విజిలెన్స్ వాళ్ళు వచ్చినారు, తర్వాత సిబిసిఐడి వాళ్ళు వచ్చి వెరిఫికేషన్ చేసినారు. ఎక్కడ ఏ కౌన్సిలర్ ఎవరు చేసినారు అనే దానిపైన కూడా వెరిఫికేషన్ చేసి కరెక్ట్ రిపోర్ట్ తీసుకుని వెళ్ళిపోయినారు. అందులో వచ్చి సాయి ప్రసాద్ రెడ్డి గారు ప్రజెంట్ గా అప్పుడు మా అమ్మగారు కౌన్సిలర్ ఉండేవాళ్ళు. అప్పుడు కూడా ఆయన చెప్పాడు, రే దొడ్లలో ఎవరైనా డబ్బులు తింటే కన్నా చూడండి రా బాగుండు చూడడానికి కూడా చెప్పినాడు ఆయన. అందుకని మా కౌన్సిలర్లు కూడా చాలా పద్ధతిగా దాన్ని చేయడం జరిగింది. తెలుగుదేశం వాళ్ళు కూడా దాన్ని కట్టించడం జరిగింది. ఎవరు వాళ్ళు క్లియర్ కట్ గా ఉంది, దాని లెక్కలతో సహా ఉన్నాయి. మీరు కావాలంటే మున్సిపల్లో పోయి కలిసి క్లియర్ గా కనుక్కోండి, అది పెద్ద సమస్య కాదు, అది మీకు తీస్తారు. ఊకే సాయి ప్రసాద్ రెడ్డి మీద 5,000 మరుగుదొడ్లు తిన్నారు, సాయి ప్రసాద్ రెడ్డి ఇన్ని కోట్లు తిన్నాడే, నిరూపిస్తే ఖచ్చితంగా మేము 23 మంది కౌన్సిలర్లు అప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళు వచ్చి దానికి ఆన్సర్ కూడా మేము చెప్తాం. లేదనుకుంటే వాళ్ళు 18 మంది వచ్చి వాళ్ళు తెలుగుదేశం సంబంధించిన వాళ్ళ ఆన్సర్ చెప్పారు. ఊకే వేయడం అనడం కాదు అది. దాని విషయంలో దాని మీద చాలా సీరియస్ అవుతాము. ఈ ఎలక్షన్ అయిపోయిన వెంటనే దాని మీద ఖచ్చితంగా ఆయన మీద మేము సీరియస్ గా మేము 23 ఇంతకుముందు ఉన్న కౌన్సిలర్లు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఖచ్చితంగా ఆయన మీద దీని మీద దావా చేస్తాం మేము ఖచ్చితంగా. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి మా ఏరియాకి వచ్చి వారంకి ఒకసారి కొలై వస్తుందంట, వారంకు కొలై వస్తుందంట. మరి ఆయన వారం కొలై ఎట్లా వస్తుందో మరి ఒకసారి మున్సిపల్ ఆఫీస్ కూడా చెప్తారు. క్లియర్ గా ఉంటది, వారంకి 4 రోజులకి 3 రోజులు కొలై వస్తుంది అనేది క్లియర్ గా వస్తుంది, వాళ్ళకి రికార్డు పరంగా ఉంటది. ఊకే వారం రోజులకు వస్తుంది కొలై వెనకేసి అనుకుంటాం. ఇక్కడ ఉన్న తాగే వాళ్ళంతా తిక్కవాళ్ళ చెప్పండి. అవును, ఇది రోజు మార్చి రోజు ఇలా నీకు మున్సిపాలిటీ నుంచి నీరు వస్తుంది అని ఆడ వాళ్ళు నువ్వు అన్నట్ల వాళ్ళ తల ఊపినట్ల. నువ్వు ఏదో చెప్తా కథ చెప్తున్నప్పుడు అవురా అంటే తన అంటారు చూడు, అట్లా అతను ఊ అన్నప్పుడు ఊళ్ళో కూడా అంటారు, సపోర్ట్లు కొట్టేదానికి. అది ఏదో బాలకృష్ణ సినిమాలో తలకలు నరకంటూ పోతే ఈజీలు వేస్తాడు. అట్లా నువ్వు డైలాగ్ చెప్తుంటే సూపర్ అనిపిస్తుంది, కానీ సినిమా ఫ్లాప్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది దాని బాధ. అందుకనే రేపు 13వ తేదీ ఖచ్చితంగా నువ్వు నీకు విజిల్ వేసినంత మీరు ఖచ్చితంగా ఫ్లాప్ అవుతారు. ఖచ్చితంగా మా సాయి ప్రసాద్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారు. ఇది ఆ రోజు మేము దీని గురించి మాట్లాడతాం దీనికి. ఓకే, తిరుపతి ఇందర్నగర్ కౌన్సిలర్. 2 రోజుల క్రితం కూటమి నాయకులు మళ్ళీ వెరకల కాలనీకి రావడం జరిగింది. 5,000 దొడ్లని స్కామ్ చేశారు సాయి ప్రసాద్ రెడ్డి గారు అని ఆరోపణలు చేశారు. మళ్ళీ ఆ ఆరోపణలు మీరు నిరూపిస్తే ఏమి, మా నాయకులు ఇంతకు ముందు కూడా కబ్జా విషయంలో కూడా చెప్పారు, కబ్జాలు అంటుంటే ఏడైనా నిరూపిస్తే మేము రాజకీయాలకు దూరంగానే మా మనోజ్ రెడ్డి గారు కూడా చెప్పారు. అదే విధంగా ఈ స్కామ్ 5,000 దొడ్ల గురించి మీరు నిరూపిస్తే మేము కూడా రాజకీయాలకు దూరంగా ఉంటాం. లేదంటే ఈ ఆదాయం వదిలిపెట్టి మీరు పోతారా? 3 నెలల రాజకీయం కోసం వచ్చి మీరు ఇక్కడ ఓట్ల కోసం వచ్చి ప్రతి ఏరియాకి తిరుగుతూ ఓట్లు కావాలని అక్కడ ఉండేటువంటి చిన్న సమస్యలతో మాట్లాడుకుంటూ ఇంతవరకు డోర్ టు డోర్ కూడా తిరిగింది లేదు. మీరు అక్కడక్కడ మీటింగ్లు పెట్టుకుంటా, రోడ్ల పైన మీటింగ్లు పెట్టుకుంటా తిరుగుతున్నారు. వీళ్ళ కుటుంబం ఈ రోజు వరకు ప్రజల్లో నిత్యం ఉంటూ ప్రజల ముందుకు ఇంటింటికి వెళ్తున్నారు వీళ్ళు, తండ్రి కానీ తనయుడు కానీ. మళ్ళీ అటువంటి వాళ్ళ ముందు వచ్చి మీరు వాళ్ళపైన ఆరోపణలు చేయడం తగదు. మీకు ఈ ఆదరణ నాయకులు, ఈ ఆదరణలో ఈ కార్యకర్తలు, ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారి సైన్యం మొత్తం మీకు బుద్ధి చెప్పి ఓడిగొట్టి మిమ్మల్ని ఈ ఊరిని తరిమి కొట్టి
మళ్ళీ మిమ్మల్ని చిత్తూరులో కూర్చోబెడతారని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ 18వ వార్డు కౌన్సిలర్ చిన్న